ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోయిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించబడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తప్పుడు విధానాల వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆయన ఆరోపించారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించడానికే సంపద సృష్టి అనే రంగుల ప్రపంచాన్ని చూపిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలను పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో స్పష్టమవుతోందని జగన్ లెక్కలతో సహా వివరించారు. నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందితే పెట్టుబడులు పెరగాలి, వినియోగము పెరగాలి, తద్వారా ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరగాలి. కానీ ఏపీలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 3.22% తగ్గిపోవడం దేనికి సంకేతం అని జగన్ ప్రశ్నించారు. ఇక మద్యం పాలసీని మార్చి ప్రైవేటీకరించి విచ్చలవిడిగా పర్మిట్ రూమ్లు పెట్టిన ఎక్సైజ్ ఆదాయం 8.20% ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఇదంతా కూటమి ప్రభుత్వ అవినీతి అక్రమాల వల్లేనని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.